హలో అండి, వెల్కమ్ టు డీప్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది గట్కేసర్ ఏరియా అండి. ఇది గట్కేసర్ ఏరియా, ఇది రాంపల్లి. అంటే ఇటు నుంచి ఇది ముంబై, ఇది ఔటర్ రింగ్ రోడ్. ఇది ఔటర్ రింగ్ రోడ్లో ఇది వరంగల్ హైవే. ఉప్పల్ నుంచి ఇట్లా ఈ రోడ్ వెళ్తుంది కదా, ఇది వరంగల్ హైవే. ఆషాపూర్, ఇట్లా బీబీ నగర్, తర్వాత భువనగిరి, తర్వాత ఆలేరు, జనగాం, వరంగల్ వస్తాయి. అయితే ఈ రింగ్ రోడ్లో ఈ గట్కేసర్ అనే టౌన్ ఇక్కడ ఈ రింగ్ రోడ్ కూడలి అవుతుంది. వరంగల్ హైవేకి ఈ ఓఆర్ఆర్కి ఇక్కడ జంక్షన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ ఏరియాలో, ఈ గట్కేసర్ సరౌండింగ్ ఏరియాలో, ఈ లోపల కానీ బయట కానీ ఇక్కడ మీకు రీసేల్ ప్లాట్లు దొరుకుతున్నాయి. చాలా తక్కువ రేట్లో మీకు మంచి రీసేల్ ప్లాట్లు దొరికే అవకాశం ఉంది ఈ ఏరియాలో. ఈ ఏరియా మీకు ఫ్యూచర్లో మంచిగా గోల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ సరౌండింగ్లో హైవేలు నానుకొని ఉన్న టౌన్లు మొత్తం ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ హైవేలో ఈ విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఇక్కడ ఈ టౌన్ బాగుంది కదా అని ఈ కాలేజీలు కానీ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇక్కడ ఈ ఏరియాలో పెడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ కంఫర్ట్ ఉంటుంది కదా, అట్లా ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది రియల్ ఎస్టేట్లో. సో ఈ వరంగల్ హైవేలో ఈ గట్కేసర్ టౌన్లో మనకు రీసేల్ ప్లాట్లు మంచి తక్కువ ధరలో దొరుకుతున్నాయి. 10,000 నుంచి 20,000 మధ్యలో మంచి తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి. జీపీ లేఅవుట్లలో అయితే, ఊడాలో అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఏరియాలో మీరు ప్లాట్లు తీసుకోవచ్చు. ఈ గట్కేసర్ జంక్షన్ నుంచి మీరు ఒక 10 కిలోమీటర్ రేడియస్లో, 10-20 కిలోమీటర్ రేడియస్లో కూడా మీరు ఎక్కడ ప్లాట్ తీసుకున్నా కానీ మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఓపిక ఉంటే మీరు వెళ్ళి తిరిగితే మీకు దొరికే అవకాశం ఉంది ప్లాట్. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే రింగ్ రోడ్ నుంచి మనం ఇంకా ముందుకెళ్తే, ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు నెక్స్ట్ వచ్చే జంక్షన్ ఏది అంటే పెద్దాంబర్పేట. ఇది విజయవాడ హైవేలో ఉంటుంది. సో ఈ విజయవాడ హైవేలో కూడా మనం తీసుకోవచ్చు. ఇది కోహెడ, ఇది ముందుకు వచ్చినాం మనం. ఇది విజయవాడ హైవే. ఈ విజయవాడ హైవేలో దీన్ని ఏమంటారంటే ఇది పెద్దాంబర్పేట జంక్షన్ అంటారు. అంటే ఇంకొంచెం ముందుకు పోతే అటు రామోజీ ఫిలిం సిటీ, తర్వాత చౌటుప్పలు, తర్వాత అవన్నీ వస్తాయి కదా. సో ఇది పెద్దాంబర్పేట అంటారు. ఈ జంక్షన్ సరౌండింగ్లో కూడా మీరు ప్లాట్లు తీసుకోవచ్చు. ఈ ఏరియాలో మీరు ప్లాట్లు తీసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఏమవుతుంది, ఇటు ఈ హైవేలో ఉన్న విలేజ్ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఈ సిటీలో వాళ్ళు కానీ విలేజ్ వాళ్ళు కానీ ఇక్కడ మీకు మంచి ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. కాలేజీలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెడతారు. సో ఇది జంక్షన్ కనుక ఇక్కడ రోడ్స్ మీకు కంఫర్టబుల్ ఉంటాయి కదా. ఇటు ఓఆర్ఆర్ ఉంది, తర్వాత ఇటు విజయవాడ హైవే కనెక్టెడ్ ఉంది. సిటీ సరౌండింగ్లో మొత్తం ఇట్లాంటి జంక్షన్స్ అన్నీ మంచి టౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో. మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, మంచి రెంటల్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి హ్యాపీనెస్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఈ ఏరియాలో కూడా ప్లాట్లు తీసుకోవచ్చు. ఈ ఏరియాలో కూడా మీరు తిరిగితే మంచి తక్కువ ధరలో దొరికే అవకాశం ఉంది. 10,000 నుంచి మీకు 30,000 మధ్యలో, 10, 15, 20 అట్లా డిపెండ్ ఆన్ 10,000 లోపు కూడా దొరకచ్చు. మీరు గట్టిగా కష్టపడితే జీపీ లేఅవుట్లలో అట్లా దొరకవచ్చు. మీకు 10,000 లోపు కూడా దొరకవచ్చు. తిరగాలి. చిన్న తక్కువ బడ్జెట్ 20 లక్షలల్లో మనకు ప్లాట్ కావాలంటే ఎక్కడో తీసుకుపోయి చూపిస్తారు. అక్కడ కాకుండా మీకు ఇక్కడ ఈ ఏరియాలో కావాలంటే రీసేల్ ప్లాట్లు దొరుకుతాయి. తిరగాలి, కష్టపడాలి. మీరు ఒక 1 వీక్ టైం పెట్టుకొని తిరిగి కష్టపడ్డారు అనుకోండి, ఈ ఏరియాలో కూడా మీకు మంచి ప్లాట్ దొరికే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఇట్లా ఇంకా ముందుకు వస్తే ఇది కోహెడ, ఇంకా ముందుకు వస్తే ఇది బొంగళూరు అంటారు, బంగ్లూరు. అయితే ఇది సాగర్ హైవే. ఇది మన్నెగూడ నుంచి, ఇది ఎల్బీ నగర్ జంక్షన్ నుంచి మనం రైట్ తిరిగితే, స్టేట్ వెళ్తే విజయవాడ, రైట్ తిరిగితే ఇట్లా మన్నెగూడ నుంచి ఇట్లా సాగర్ హైవే వస్తుంది. ఈ సాగర్ హైవే ఇది కూడా మంచి జంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ నంబర్ ఆఫ్ కాలేజీలు ఉన్నాయి. ఆల్రెడీ ఇది మంచి ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. గట్కేసర్ కానీ, తర్వాత ఈ పెద్దాంబర్పేట కానీ, ఈ బెంగళూరు కానీ ఇది కూడా మంచి ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. సో ఈ సరౌండింగ్లో మీకు ప్లాట్ రేట్లు 10,000లో కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడ 10 లోపు కూడా దొరికే అవకాశం ఉంది ఈ సరౌండింగ్ ఏరియాలో. నేను లైవ్ చూస్తాను. ఈ ఏరియాలో మీకు 8,000, 7,000లో కూడా కొంచెం దూరం వెళ్తే దొరుకుతున్నాయి ఎక్కడన్నా ఒకటి ప్లాట్.
సో అంటే రింగ్ రోడ్కు ఇంత దగ్గరలో ఇంత మంచి జంక్షన్ దగ్గరలో ఈ హైవే ఇటు రింగ్ రోడ్డు మరి ఆ రేట్లో దొరికితే మనకు అది ఎంతకన్నా బెటర్ ఇంకేం కావాలి. సో ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. సో ఈ ఏరియాలో కూడా మీకు మంచి ప్లాట్లు దొరికే అవకాశం ఉంది. మంచి ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది. మంచి రెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ షేరిగూడ ఏరియాలో అయితే నేను కొన్ని హాస్టల్స్ కూడా చూసిన, కాలేజీలు హాస్టల్స్ మంచి రెంట్స్ వస్తున్నాయి. సో ఫ్యూచర్లో మంచి ఎడ్యుకేషన్ హబ్స్ మంచి టౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఈ రింగ్ రోడ్ కూడా. ఇంకోటి ఏంటంటే ఇది ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో కూడా ప్లానింగ్ ఉంది కదా. సో మెట్రో కూడా వచ్చినాక మీకు ఈ రోడ్ కనెక్షను రైలు కనెక్షను అంతా మనకు అఫీషియల్గా ఉంటుంది కనుక అప్పటికి ఈ ఖాళీ ప్లేస్ అనేది ఉండదు. కంప్లీట్గా హౌజెస్ హాస్టల్స్ మంచి కమర్షియల్ రెసిడెన్షియల్ నంబర్ 1 టౌన్షిప్స్ అయితే. సో ఇక్కడ కూడా మీకు మంచి అవకాశం ఉంది. ఇది ఒక టౌన్. తర్వాత నెక్స్ట్ తుక్కుగూడ. ఈ శ్రీశైలం హైవేలో ఇది తుక్కుగూడ. ఇది కూడా మంచి టౌను. ఇక్కడ కూడా మీరు మంచి 20,000 నుంచి 30,000లో మీకు రీసేల్ ప్లాట్లో నంబర్ ఆఫ్ దొరుకుతున్నాయి. 30, 35, 25 అట్లా కూడా దొరుకుతున్నాయి. జీపీ లేఅవుట్లు కూడా దొరుకుతున్నాయి రీసేల్ ప్లాట్లు. సో ఈ ఏరియాలో కూడా మీరు ప్లాట్స్ తీసుకోవచ్చు. ఈ ఏరియాలో కూడా మీకు మంచి రీసేల్ ప్లాట్ దొరికే అవకాశం ఉంది. సో ఈ ఏరియాలో కూడా మీరు ట్రై చేయండి. ఇది కూడా మంచి జంక్షన్ అవుతుంది ఫ్యూచర్లో. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా. జీపీ లేఅవుట్లో నంబర్ ఆఫ్ ఉన్నాయి. తర్వాత హెచ్ఎండిఏ కూడా ఉన్నాయి. మీరు ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ హాస్టల్స్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి కనుక ఈ టౌన్షిప్స్ అన్నీ ఓఆర్ఆర్ నుంచి హైవేలు కనెక్ట్ అయిన టౌన్షిప్స్ అన్నీ ఫ్యూచర్లో మంచి గోల్డ్ అవుతాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కొంచెం కష్టపడండి. మీకు మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంది. తర్వాత ఇది గండిగూడ శంషాబాద్. ఇది ఎయిర్పోర్టు, ఇది గండిగూడ శంషాబాదు. తర్వాత ఇక్కడ రాళ్ళగూడ. ఈ రాళ్ళగూడలో కొన్ని వీడియోలు చేశాను నేను. ఈ రాళ్ళగూడ అవతల కొన్ని కాలనీస్ 12,000, 10,000 బడ్జెట్లో కూడా దొరుకుతున్నాయని మీకు నేను వీడియో చేశాను. సో ఈ ఏరియాలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మంచి ఏరియా ఇది. ఎయిర్పోర్ట్ దగ్గర, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర. తర్వాత ఇది శారదా నగర్. ఈ కాలనీ వీడియో చేసిన నేను. ఇది రాళ్ళగూడ. ఇటు నుంచి మళ్ళీ చేవెళ్ళ ఇటు వెళ్ళే రోడ్ ఉంటుంది ఇటు. సో ఈ ఏరియాలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ గండిగూడ ఈ పక్కన లేఅవుట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి రీసేల్ ప్లాట్లు. మనం ఎక్కడికో పోయి కష్టపడి ఎక్కడనో తిరిగే అవసరం లేదు. మీరు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ చూసుకొని ఈ ఏరియాలో కూడా మీరు ప్లాట్ తీసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ మొయినాబాద్ హైవే ఉంటుంది. మొయినాబాద్ హైవేలో కూడా నేను కొన్ని మీకు వీడియోలు ఇచ్చాను. సో అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ శంకర్పల్లిలో ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకు అంత వర్కౌట్ కాదు. మినిమం 50 లక్షలు, ₹1,00,00,000 అట్లా ఉండాలి బడ్జెట్. ఎందుకంటే రేట్లు ఆల్రెడీ హైప్ అయిపోయినాయి. తక్కువ బడ్జెట్లో ఇప్పుడు శంకర్పల్లిలో దొరికే అవకాశం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి జంక్షన్కి, ఈ నార్సింగ్ జంక్షన్కి, గచ్చిబౌలికి ఆనుకొని ఉన్నది వన్ అండ్ ఓన్లీ శంకర్పల్లి హైవే. సో దానివల్ల ఇక్కడ రేట్లు హైప్ అయిపోయినాయి. ఇక్కడ మీకు దొరికే అవకాశం కొంచెం తక్కువ ఉంది. బట్ అయినా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు. మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఇక్కడైతే. తర్వాత నెక్స్ట్ ఇదంతా గచ్చిబౌలి, వట్టినవలపల్లి, ఇదంతా గచ్చిబౌలి, కొల్లూరు. ఇక్కడ ఇదంతా మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కిందనే వస్తుంది. ఇది మొత్తం ఇది ఎగ్జిట్ 2. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. పెద్ద టౌన్షిప్స్ వస్తున్నాయి. మెగా టౌన్షిప్స్ వస్తున్నాయి. 50 ఫ్లోర్స్, 60 ఫ్లోర్స్, 35 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ అట్లా నంబర్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాస్ వస్తున్నాయి. ఒకవేళ ఈ ఏరియాలో మీరు ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి రావచ్చు. ఈ ఏరియాలో నాది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్లో నాది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో నేను మీకు ఏమన్నా ఫేవర్ చేయగలను. సో ఈ ఏరియాలో ప్రాపర్టీలు కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. బట్ 20 లక్షలు, 30 లక్షల బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి గచ్చిబౌలిలో అడుగుతున్నారు ప్లాట్లు. ఇంపాసిబుల్ అండి. గచ్చిబౌలి వెస్ట్ హైదరాబాద్లో ప్లాట్ కొనాలంటే ఇప్పుడు మినిమం 50 లక్షల నుంచి 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు బడ్జెట్ ఉండాలి. 60 లక్షలు అంటే చాలా తక్కువ బడ్జెట్ అది ఇక్కడ ఈ ఏరియాలో. తర్వాత ఇది ముంబై హైవే.
ముంబై హైవే గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఇందురేషం వీడియో ఇచ్చిన, తర్వాత నంబర్ ఆఫ్ వీడియోలు ఇచ్చిన ఇక్కడ కూడా. సో ఈ ఏరియా గోల్డ్, ఇంకా ఏం డౌట్ లేదు ఇలా. ఈ ఏరియాలో మీకు రీసేల్ ప్లాట్లు 30,000లో అట్లా దొరికే అవకాశం ఉంది. 25 నుంచి 35-40 మధ్యలో మంచి నంబర్ ఆఫ్ ప్లాట్లు దొరికే అవకాశం ఉంది. సో ఈ ఏరియాలో ప్లాట్లు తీసుకోవచ్చు. మీకు మంచి ఆప్షన్ ఇది కూడా. బడ్జెట్ ఉంటే మీరు సదాశివపేట పోయినా అదే రేటు పడుతుంది. 30,000, 25,000, 35,000 పడుతుంది. ఈ కూడలి దగ్గర కూడా మీకు అదే రేట్లో దొరుకుతున్నాయి రీసేల్ ప్లాట్లు. సో ఇక్కడ తీసుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతైనా సముద్రానికి చెరువులకు తేడా ఉంటుంది. ఎక్కడో సిటీకి దూరంగా ఉన్న టౌన్కి, సిటీ లిమిట్లో ఉన్న ప్రాపర్టీకి చాలా తేడా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ సిటీ, క్యాపిటల్ సిటీకి ఉన్న డెవలప్మెంట్ టౌన్లలో ఉంటుంది అనుకోవడం మన పొరపాటే అవుతుంది. సో సిటీ లిమిట్లోనే ఫస్ట్ ప్రిఫర్ చేయాలి. ఇక్కడ లేదు మీకు అసలు ఛాన్స్ అన్నప్పుడే మీరు ఈ షార్ట్ లైట్ టౌన్షిప్స్కి వెళ్ళాలి. దూరం ఏది 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం, అప్పుడు వెళ్ళాలి తప్పనిసరి పరిస్థితి అయితే. తర్వాత ఇది ఒక జంక్షన్, ఇది కూడా మీకు మంచి జంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇది నర్సాపూర్ హైవే. ఇది బాలనగర్ చౌరస్తా నుంచి ఆన్వర్డ్స్ జీడిమెట్ల, తర్వాత గండి మైసమ్మ మీదుగా ఇట్లా గుండ్ల పోచంపల్లి ఇట్లా పోతుంది. దుండిగల్ ఇటు పోతే దుండిగల్. ఇది కూడా మంచి హైవే, ఇది మంచి కూడలి. ఇక్కడ కూడా మీకు తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంది. మీకు సిటీ లిమిట్లో ఇక్కడ కూడా మీకు మంచి తక్కువ రేట్లో ప్లాట్లు దొరికే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మంచి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ దొరుకుతాయి ఇక్కడ, మీరు తిరగాలి. కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టౌన్షిప్ అవుతుంది ఫ్యూచర్లో. మంచి తక్కువ రేట్లో 10,000, 15,000, 20,000 అట్లా దొరికే అవకాశం ఉంది. ఈ టౌన్షిప్ కూడా మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ మేడ్చల్ జంక్షన్ కండ్లకోయ. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ ఏరియాలో కూడా మీరు ప్లాట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ హైప్ ఉన్నాయి. ఎందుకంటే మేడ్చల్ ఇంకా ముందు ఉంది కదా. ఇక్కడ నుంచి ముందుకు పోతే మనకు మేడ్చల్ ఉంది, ఇటు లోపలికి పోతే సుచిత్ర సర్కిల్ ఉంది, ఇటు ముందుకు పోతే మేడ్చల్ హైవే ఉంది. సో ఈ ఏరియాలో కూడా మీకు ఈ మేడ్చల్ సరౌండింగ్లో కూడా తీసుకోవచ్చు. మీకు మీ మేడ్చల్ సరౌండింగ్లో కూడా మంచి రేట్లో, తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంది రీసేల్ ప్లాట్లు. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మీకు మంచి ఎడ్యుకేషనల్ హబ్ ఆల్రెడీ అయింది, ఇంకా కూడా అవుతుంది. సో ఇక్కడ కూడా మంచి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇదంతా ఓన్లీ బిజినెస్, ఎడ్యుకేషనల్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది మనకి. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంటే ఉండొచ్చు, ఎక్కడనో ఒకటి. హార్డ్వేర్ కంపెనీలు కూడా ఎక్కడనో ఒకటి ఉండొచ్చు. బట్ బేసిక్గా మనకు మంచి బిజినెస్, ఎడ్యుకేషనల్ హబ్స్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు రెంటల్ వాల్యూ అనేది పర్మనెంట్గా ఉంటుంది, మంచి రెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సెమీ కమర్షియల్ లాంటి బిల్డింగ్లు కానీ ప్లాట్లు కానీ అయితే ఇంకా మంచి ప్రిఫరబుల్ చేయండి, ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకేముంది, హైవే కరీంనగర్ హైవే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కరీంనగర్ హైవే, షామీర్పేట్ కూడా మీకు మంచి హైవే, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కీసరగుట్ట, ఒక్క నిమిషం, ఇది షామీర్పేట్, ఇది షామీర్పేట్ అండి. ఇది షామీర్పేట్, ఇది కరీంనగర్ హైవే. ఈ షామీర్పేట, ఇది కరీంనగర్ హైవే. ఇది కూడా మీకు మంచి నంబర్ ఆఫ్ బిజినెస్ సోర్స్ ఉన్న ఏరియా. సో ఈ షామీర్పేట్ సరౌండింగ్లో కూడా మీరు మంచి ప్లాట్ తీసుకోవచ్చు. ఫ్యూచర్ కోసం మీరు ఆలోచించి తీసుకోవచ్చు. ఈ జంక్షన్స్ ఏవైనా మీకు ఓఆర్ఆర్ నానుకుని ఉన్న ఇట్లాంటి జంక్షన్స్, హైవేస్ కనెక్టెడ్ అయిన జంక్షన్స్ ఏవైనా మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది సికింద్రాబాద్ తిరుమలగిరి నుంచి అల్వాల్ చౌరస్తా నుంచి డైరెక్ట్ మనం కరీంనగర్, సిద్దిపేట, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, మనం కరీంనగర్ వెళ్ళే హైవే ఇది, ఆ జంక్షన్ ఇది. సో ఇది కూడా మంచి మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ప్లాట్లు కానీ, తర్వాత బిల్డింగ్లు కానీ తీసుకోవచ్చు. సెమీ కమర్షియల్ కానీ, పూర్తిగా రెసిడెన్షియల్ తీసుకున్నా ఏం కాదు. మీకు టౌన్ జంక్షన్ దగ్గర ఉంటే ఫ్యూచర్లో మంచి హాస్టల్స్ కానీ, మంచి రెంటల్ వాల్యూ ఉన్న బిల్డింగ్లు కానీ అయ్యే అవకాశం ఉంది. సో కమర్షియల్ ప్లేసులు కూడా తీసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు ట్రై చేయండి. తర్వాత కీసర. ఈ కీసర అనేది ఇప్పుడు ఇది యాదగిరిగుట్ట పోతుంది, యాదగిరిగుట్ట పోయే రోడ్ ఇది. కీసరగుట్ట అంటాం కదా మనం, చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా. ఇది కూడా కూడలి. ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయి.
అంటే కాలేజీలు కానీ అట్లాంటి ఇక్కడ కూడా కొంచెం బిజినెస్ వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు మంచి తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉన్నాయి ప్లాట్లు. సో సిటీ లిమిట్లో ఉంది, తర్వాత మంచి జంక్షన్కి దగ్గర ఉంది. ఫ్యూచర్లో ఇది రైలు వస్తుంది, మెట్రో రైలు వస్తుంది. సో ఇది అంతా రోడ్స్ కనెక్టెడ్ బాగుంది కనుక ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంది ఇక్కడ కూడా ప్లాట్. సో తర్వాత నెక్స్ట్ గట్కేసర్. సో గట్కేసర్ నుంచే మనం స్టార్ట్ అయినాం. ఈ సిటీ సరౌండింగ్లో, ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్లో హైవేలను ఆనుకొని ఉన్న మొత్తం టౌన్స్లలో, మొత్తం కాలనీస్లలో మీరు కరెక్ట్గా సెట్ చేస్తే మీకు మంచి ప్లాట్ దొరికే అవకాశం ఉంది. మీకు ఫ్యూచర్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. మీరు మళ్ళీ అమ్ముకున్న మంచి ప్రాపర్టీ వాల్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు ట్రై చేయండి. తర్వాత నాకు మీరు ఫోన్ చేయాలనుకుంటే వెస్ట్ హైదరాబాద్ అయితేనే నాకు కాల్ చేయాలి. అది కూడా మీకు బడ్జెట్ వెస్ట్ హైదరాబాద్ బడ్జెట్ ఉంటేనే మీరు కాల్ చేయాలి. తర్వాత కొందరు ఊరికే ఎంక్వైరీ గురించి ఫోన్ చేస్తున్నారు, ఈ కాలనీ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ. అట్లాంటి వాళ్ళకు నా దగ్గర ఛాన్స్ లేదు, ఎందుకంటే నాకు టైం సరిపోదండి. నేను వీడియోలే చేయలేకపోతున్నాను. అట్లాంటి వాళ్ళకు నేను సమాధానం చెప్పలేను. సారీ, అట్లాంటి కాల్స్ నాకు చేయొద్దు. మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వెళ్ళాలి. కరెక్ట్ ప్రాపర్టీ తీసుకోవాలనుకునే వాళ్ళు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వెళ్ళాలి, చూసుకోవాలి, తీసుకోవాలి. మీకు మంచి ప్రాపర్టీ దొరికితే మన ఛానల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన ఛానల్లో చూసి మంచి ప్రాపర్టీస్ తీసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు, నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు మంచి ప్రాపర్టీ దొరికితే మీరు ఒక కామెంట్ చేయండి. పలానా ఛానల్ చూసినాం, మీ ఛానల్ చూసి మేము మంచి ప్రాపర్టీ తీసుకున్నామండి అని ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే మీ వల్ల ఇంకో నలుగురికి నమ్మకం కలుగుతుంది. వాళ్ళు కూడా మన వీడియోలు చూసి వాళ్ళకు కూడా మంచి ప్రాపర్టీ తీసుకునే అవకాశం ఉంది. సో బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.